తర్వాత వినోద్ సార్ గారు మన పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడతారని కోరుతున్నాను. ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ప్రధాన ఉపాధ్యాయులు మరియు మనం పిలవగానే వచ్చిన వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాధవరెడ్డి గారు మరియు మనం నిలబడి ఫౌండేషన్ అధ్యక్షులు కార్యదర్శులు కోరేశ్వర గారు మరియు మాధవరావు గారు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనబడి ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించే కార్యక్రమాలు మన బడిలో చదివిన పూర్వ విద్యార్థులు, ఇక్కడ చదివిన మీరు కూడా పూర్వ విద్యార్థులు అయ్యండి వచ్చిన స్కూల్కి. పూర్వ విద్యార్థులు మనం మనబడి ఫౌండేషన్ అని పెట్టేసి మన పాఠశాలకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు 10th విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వడం కానీ, బుక్స్ ఇవ్వడం కానీ, ఇంకా వాళ్ళు చేయదలైన కార్యక్రమాలు వాళ్ళు మన పాఠశాలకు చాలా సహాయపడుతున్నారు. మీ పిల్లలందరికీ అది చాలా మంచి అవకాశం, మీరు ఉపయోగించుకోవాలి. రెండో విషయం ఏంటంటే మనం వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాధవరెడ్డి సార్ గారి గురించి నేను 2 విషయాలు చెప్తాను. నేను 2020లో సూర్యాపేట జిల్లా నూతనకల్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. అక్కడ నుంచి మా స్కూల్ విద్యార్థులని సార్ వాళ్ళ క్యాంపస్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. 3 సార్లు వెళ్ళాను నేను. మా పిల్లల్ని తీసుకొని టీములుగా 3 సార్లు తీసుకొని వెళ్ళాను. మరి సార్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వందే మాతరం ఫౌండేషన్ నుంచి అక్షరవనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే మన పాఠశాలలో ఎలా చదువు చెప్తామో అక్కడ కూడా చదివి ఉంటుంది కదా, కానీ అక్కడ మార్కులు మరియు పుస్తకాలతో పని లేకుండా మనకు విద్యను అందిస్తారు. గ్రేట్ థింగ్ కదా, చెప్పండి కొట్టాలి ఒకసారి. అయితే అక్కడ ఇప్పుడు ఉన్న ఫలానా గుండె అంశం లేదు. ఒకసారి ఇక్కడ వచ్చి 2 నిమిషాలు మాట్లాడు. ఎవరైనా మాట్లాడతారా అండి? పేరెంట్స్ ఎవరైనా మాట్లాడతారా? అయితే అక్కడ గొప్పతనం ఏది నాన్న అంటే అక్కడ లైఫ్ స్కిల్స్ ఒకటి, వ్యక్తిత్వ వికాసం ఒకటి, నెక్స్ట్ ఈ గణిత సాధనలు ట్రిక్స్ నేర్పిస్తారు. ఈజీగా ఉన్న ఫలానా ఆ గణితం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అది సాల్వ్ చేయొచ్చు. అది ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చేయొచ్చు. అక్కడ ఇంకోటి ఏంటంటే టీచర్ల కన్నా విద్యార్థులు చదువు ఎక్కువ చెప్తారు. అక్కడ లిటిల్ టీచర్స్ అండ్ లిటిల్ లీడర్స్ అని పెడతారు. అక్కడ గ్రూప్స్ చేసి అక్కడ పెడతారు. అక్కడ ఎంత ప్రకృతి వనం అంటే అక్షరవనం, ప్రకృతి వనం. అక్కడ నేను వచ్చిన కాంచి ఇక్కడ తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి అక్కడ తీసుకెళ్తే మన పిల్లల్లో కూడా మార్పు వస్తుంది అని ఆలోచన ఉంది. సార్ కూడా ఒకసారి చెప్పాను హెడ్ మాస్టర్కి. ఈసారి మాధవరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే మా పాఠశాల పిల్లలకు ఒకసారి సమ్మర్లో ఒక క్యాంప్ నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. అక్కడ అన్ని ఉంటాను. పిల్లలకు వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలు. మనము చదువుకుంటున్నాం కానీ వ్యవసాయం నేర్పుతామా? స్కూల్లో నేర్పుతామా? అక్కడ వ్యవసాయం కూడా నేర్పిస్తారు. మనం చదువు చెప్తున్నాము, ఇక్కడ వంట నేర్పిస్తామా? అక్కడ వంట నేర్పిస్తారు. అక్కడ ఇక మిగతా కోలాటం కానీ, డ్యాన్సులు కానీ, ఇంకా ఏదైనా స్కిల్స్, డప్పు కానీ, పియానో కానీ ప్రతిదీ ఉంటుంది. అక్కడ మెయిన్లీ అంటుండదు, ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అంటే ఆ సిస్టమేటిక్ ఎందుకు ఉంది అంటే సెల్ ఫోన్ నాట్ అలౌడ్. అక్కడ ఆ ప్రిన్సెస్కి విద్యార్థులకు కానీ, టీచర్స్ కానీ, తీసుకుపోయిన టీచర్లు కానీ సెల్ ఫోన్ నాట్ అలౌడ్. అక్కడ అంత మంచిగా ఉంటుంది. అక్కడ సార్ తోటి పాటు శ్రీపతిరావు సార్ ఉంటాడు. ఇంకా సార్ చూస్తే ఎలా ఉంది అని అనర్గళంగా ఒక పూట మాట్లాడతాడు. ఆ సార్ మాట్లాడుతుంటే మనం అట్లనే లీనమైపోతాం. నేను ఎన్నో ప్రసంగాలు ఎన్నో వీడియోలో కూడా చూస్తుంటా అప్పుడప్పుడు. సారి ఆయన స్పీచ్ అంత అమోఘంగా ఉంటుంది.
మన యోగా ధ్యానం ఎంత యాక్టివ్ ఉంటాడు సార్ అంటే అసలు నా గుర్తు నా భవిష్యత్తు అంత యాక్టివ్ ఉంటాడు సారు. ఇప్పటికీ స్టిల్ సైకిల్ ఎక్కుతాడు సారు, సైక్లింగ్ చేస్తుంటాడు, పోతాడు, సైకిల్ వేసేసుకుపోతుంటాడు. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అక్కడ. ఈ శ్రీపతిరావు సార్ ఏం చేస్తున్నాడంటే మనం మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, చేసేటప్పుడు మనము అక్కడ నల్లకాడికి పోయి బకెట్ నీళ్లు ప్లేట్లతో బకెట్ నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటాం, బకెట్ నీళ్లు ముఖాన్ని పోసుకుంటాం. శ్రీపతిరావు సారు ఒక మగ్గులో సగం నీళ్ళతో ప్లేట్ కడుక్కోవాలి తిన్నది. తిన్న తర్వాత సగం మగ్గు ఉంటాయి కదా, మగ్గులు నీళ్ళు ఉంటాయిగా, మగ్గులో నీళ్లు సగం తోటి ప్లేట్ క్లీన్గా కడుక్కోవాలి. ఎందుకు అంటే రాళ్ళ తరాల్లో నీరు అవసరం కదా నాన్న. ఇప్పుడే మన నీరు వృధా చేస్తే మరి రాళ్ళ తరాలకు నీరు అవసరం కదా. అందుకనే జలవనరులకు కాపాడుకోవాల్సిందిగా సారు ఎంత మంచి గైడెన్స్ ఇస్తారు శ్రీపతిరావు సార్. మీకు తెలుసు, ఎవరైనా ఎస్పీఆర్ స్కూల్స్ ఉన్నాయిగా, ఎస్పీఆర్ స్కూల్ ఫౌండేషన్ సార్ది ఫౌండరు, సార్తో పాటు అక్కడ కూడా వర్క్ చేస్తుంటాడు. ఇంకా రవీందర్ అని ఒక అబ్బాయి ఉన్నాడో నేను ఇప్పుడు నాకు తెలియదు కానీ సార్, రవీందర్ అసలు కోలాటం ఎంత అద్భుతంగా నేర్పుతున్నాడు అంటే, కోలాటం అయితే అసలు ఎంత జోస్ ఉంటుందంటే ఆడ. మళ్ళీ ఆ పిల్లవాడు డప్పు కొట్టుకుంటూ కోలాటం నేర్పిస్తాడు సార్. అసలు ఎంత బాగుంటుందంటే అక్కడ వాతావరణం. ఎన్నిసార్లు పోయి అక్కడ ఉన్నా కానీ తనివి తీరదు అన్నట్టు. అందుకనే మాధవరెడ్డి గారికి రిక్వెస్ట్ సార్, మాకు పిల్లలకు ఒక క్యాంపు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. మీ పిల్లలు ఒక్కసారి మీరు అక్కడ పోయిన తర్వాత మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మాట్లాడగలుగుతారు, మీరు సమాజానికి సేవ చేయగలుగుతారు, ఇంకా ఏదైనా చేయగలుగుతున్నారు అంటే డేర్ అండ్ డాషింగ్ వస్తుంది అక్కడికి పోతే. వ్యక్తిత్వం వికాసం అనేది అంత పర్ఫెక్ట్ గా నేర్పిస్తారు అక్కడ. థ్యాంక్ యూ ఉండాలి సార్. చాలా విజయాలు మాట్లాడినందుకు ధన్యవాదాలు. వందే మాతరం ఫౌండేషన్ వారు మన స్కూల్కు రావడం జరిగింది సార్, సమ్మర్ క్యాంప్ కొరకు వచ్చి పిల్లలకు కూడా మోటివేషన్ క్లాస్ చేయడం జరిగింది. అయితే ఓన్లీ 20 రోజుల కార్యక్రమం ఉంటుంది కాబట్టి 20 రోజుల్లో వ్యక్తి వికాసత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు మేము నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇంకోసారి కూడా మీరు అయితే వస్తామని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్.